గాయస్ ఇప్పుడు పెద్ద ప్రాబ్లం వచ్చింది. పెద్ద ప్రాబ్లం ఏంటిదంటే ఈ తాళం అయితే మా దగ్గర లేదు. తాళం మళ్ళీ కొడతామా, తాళం ఓపెన్ చేస్తామా మీరే చూడండి. తాళం అయితే మమ్మీ దగ్గర ఉన్నది. ఇప్పుడు మా అమ్మ వచ్చినాక చూపెడతా. హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. నేనైతే కాలేజ్కి వెళ్ళి వచ్చేసిన. ఇప్పుడు మేము ఎందుకు ఇలా బ్లాగ్ తీస్తున్నా అంటే ఒక పెద్దది ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం ఏంటిది తెలుసా? మీకు ఇక్కడ కనబడుతుంది అనుకుంటా తాళం. ఆ తాళం తీరాలి మనం, ఎందుకంటే మన తాళం లేదు. తాళం మమ్మీ దగ్గర ఉన్నది. మేము వచ్చి ఆల్రెడీ గంట సేపు అవుతుంది. గంట సేపటికి వేరే తాళం చూపెట్టు సార్. తాళమే కుట్టి ఉన్న అతను సూపర్ చూడర్రి. ఇప్పుడు ఇద్దరం బ్యాగ్ ఇక్కడ పెట్టుకొని ఇట్లా ఇద్దరం పిసలో తిరిగి కూర్చున్నాం. ఫుల్ మంకీలు ఉన్నాయి. తాళం చూడండి పెద్దది ఇచ్చారు, మీకు చూపెడతా. తాళం పనిచేయదు. పెద్ద తాళం, అది చిన్న తాళం, మీకు చూపెడతా చూడండి. చూడండి తాళమా ఇలా మనం పెట్టాం. ఇట్లా అంటేనే రావాలి చూడండి. ఇది ఎంత తిప్పినా కూడా రాదు. ఎంత తిప్పినా కూడా ఈ తాళం అయితే ఖరాబ్ అవుతుంది, కానీ అదైతే రాదు. అందుకే మేము అప్పటికెళ్ళి ఇక్కడ కూర్చొని మమ్మీ కోసం వెయిట్ చేస్తున్నాం. మమ్మీ ఏమో ఇంకో వస్తలేదు. మేము అరగ గంట సేపు అయింది. అలర్ట్ ఇటు కూర్చొని ఏ తాళం అయిపోతే మళ్ళీ ఎన్నో తిడతారు. మమ్మీ వచ్చినాకైతే చూసాం. మమ్మీ అయితే తాళం కూడా లేకపోతే ఫెయిల్ పసగొట్టుడే. మమ్మీ అయితే వచ్చినాక చూపెడతాం మీకైతే తాళం ఉన్నా లేదా చూడరు. గాయస్ మనమైతే తాళం కోసం వెయిట్ చేసాం కదా. మమ్మీ అయితే వచ్చేసి చూద్దాం. మమ్మీ అయితే తాళం ఉన్నా లేదా, ఓపెన్ అవుతుందా లేదా మీరు చూడండి. తాళం ఓపెన్ అవుతుందా లేదా. మమ్మీ అయితే వచ్చేసి చూపెడతా చూడండి. మమ్మీ అయితే వచ్చేసి మీకు జూమ్ చేసి చూపెడతా. ఇప్పుడు చూద్దాం తాళం ఓపెన్ అవుతుందా కాదా చూడండి. గాయస్ తాళం అయితే వచ్చేసింది. ఇప్పుడు తాళం చూద్దాం వస్తుందా పట్టుకొత్తి చూద్దాం. తాళం వస్తుందా లేదా, కుట్టైతే తీస్తుంది. ఇప్పుడు అది తాళం కరెక్టా కాదా లేదా మళ్ళీ రాగా తాళం మలగొట్టుడా చూడండి. మొత్తం చీకటి తాళం అయితే వచ్చింది. సక్సెస్ అయితే అయినాం మళ్ళీ. ఓకే సక్సెస్. ఇంట్లో లోపలికైతే ఎంటర్. లైట్ ఆన్ చేస్తా. ఈ లైట్లు ఆన్ అయినాయి. బ్యాగ్ తీసుకురా. మనమైతే ఇప్పుడు మన షాప్ దగ్గర వెళ్తాం. ఫ్రెష్ అప్ అయ్యి షాప్ దగ్గరికి అయితే పోదాం. మీకు అయితే చూపెడతా. ఇలా కొన్ని చేంజెస్ అయితే చేసారు షాప్లో, అవి కూడా చూపెడతా. మీకు ఇంకోటి కూడా స్టోరీ చెప్పాలి. నేను ఫ్రెష్ అప్ వచ్చినాక చెప్తా. ఇంకోటి కాలు బాగా నొప్పిస్తుంది, ఎందుకంటే చెప్తా చూడండి మీకైతే. ఇక ఇప్పుడు అయితే షాప్కి అయితే పోతున్నాం. మనం ఇంటికి అయితే వచ్చేసినాం సక్సెస్ఫుల్లీ. మమ్మీ కోసం మమ్మీ వల్ల లేట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం షాప్కి అయితే పోతున్నాం. షాప్కి ఎట్లా పోతున్నాం అంటే మీకు చూపెడతా. షాప్కి ఎట్లా అంటే సైకిల్ మీద అయితే పోతున్నాం. వర్షం పడుతుంది మమ్మీ. వర్షం తడుచుకుంటావా అలా పోను. సరే వర్షం తడుచుకుంటానే పోవాలి, ఏం చేద్దాం. గ్యాస్ అయితే స్టార్ట్ అయిపోయినా ఫుల్ వర్షం పడుతుంది. సైకిల్ మీద ఒక్కనే కుట్టి కూడా రాలే. కుట్టికి ఏమైందేమో రాలే, వర్షం కొడుతుంది రానన్నది. ఒక్కటే చేతులు సైకిల్ నడుపుకుంటా బ్లాగ్ అయితే తీస్తున్నా. మీరైతే సబ్స్క్రైబ్ అయితే ప్లీజ్. పోతున్నా ఎప్పుడైతే. గ్యాస్ నేనైతే ఇప్పుడు మొత్తం మెయిన్ రోడ్ మీద ఉన్నా. గ్యాస్ ఇప్పుడైతే మెయిన్ రోడ్ మీద ఒక్క చేతోటి మెయిన్ రోడ్ మీద నడుపుతున్నా. చూపెడతా చూడండి. ఒక్క చేతోటి మెయిన్ రోడ్ మీద ఫుల్ రిస్క్ అయినా మీకోసం కష్టపడి మరి నడుపుతున్నా. మీరు సబ్స్క్రైబ్ అయితే చేయాలి. చూస్తే అడగకపోతున్నాను. చూడండి మళ్ళీ చూపెడతా. చూడండి ఒక్క చేతోటి మెయిన్ రోడ్ మీద చూసిరా. నేను షాప్ దగ్గర పోయినాక కలుస్తా. బాయ్. గాయ షాప్ దగ్గర వచ్చేసిన. చూపెడతా. షాప్ దగ్గర ఎవరు లేరు. చూపెడతా చూడండి. షాప్ ఆడుంటే నేను వచ్చేసిన. ఒక్క చేతోటి సైకిల్ నడుపుకుంటా. గన్నిసార్లు చెప్తున్నాను అనుకోకర్రి. నా ఫేస్ చూస్తే అర్థమే ఉంటుంది మీకైతే ఆల్రెడీ. మనం సైకిల్ దగ్గర షాప్ దగ్గర వచ్చేసినాం. బాయ్ గ్యాస్. మనం అయితే షాప్ అయితే వచ్చేసినాం. మన సైకిల్ ఇట్లా పారేసి లోపలికైతే వెళ్ళిపోదాం. చెప్పులు వేసేసి లోపలికైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ చూసుకుందాం. గాయస్ నేను ఎప్పుడైనా ఆల్రెడీ షాప్లోకి వచ్చినాను. షాప్లో అయితే చూసారు కదా. షాప్లో అయితే సేమ్ రొటీన్ సామాన్లు ఉంటాయి. చూడండి ఇవి కొత్త ఏమంటే ఇవి చీరలు యాడ్ అయినాయి అంతే. చీరలను అంతే, ఇంకేం యాడ్ కావాలి. ఫిషెస్ ఇట్లా మీకు తెలుసు, ఇది తెలుసు. చూసిరా మొత్తం ఎగ్స్ అయితే అయిపోయినాయి. ఎగ్స్ అయితే తేవాలి. ఎగ్స్ ఒకటి అంతే, ఇంకేం లేవు. చూసిరా సేమ్ రొటీన్. షాప్ అయితే మేము 9కి బంద్ చేస్తాం. 9కి పోయేటప్పుడు అయితే ఒకటి ఫుల్ ఫన్నీ ఉంటుంది. చూడండి ఈ బ్లాగ్ అయితే ఫుల్ ఫన్నీ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చాక్లెట్ కూడా పెట్టినాం. ఫుల్ చాక్లెట్లు, ఫుల్ కూల్ డ్రింక్స్. ఇటుకెళ్ళి చూపెడతా. చూరా ఫుల్ కూల్ డ్రింక్స్. మీరు కావాలంటే తీసుకోండి. నేనైతే పోయేటప్పుడు కలుస్తా. బాయ్. షాప్ బంద్ చేసే టైం వచ్చేసి మనం షాప్ బంద్ చేసేద్దాం. టైం అయితే ఫుల్ అయిపోయింది. మనమైతే షాప్ బంద్ చేసి ఇంటికి అయితే పోదాం. చూడండి మనం ఇప్పుడు వెళ్ళాలంటే నేను డాడీ కలిసి అయితే పోతున్నాం. ఆల్ లైట్స్ బంద్.
గాయస్ మేమైతే స్టార్ట్ అయిపోయినాం ఇంటికి. డాడీ నేను కలిసి అయితే పోతున్నాం. సైకిల్ మీద ఫుల్ వర్షం పడుతుంది, అయినా కూడా పోతున్నాం. సూపర్ చూడండి, డాడీని అయితే చూపెడతా. చూడండి డాడీ అయితే అక్కడ ఉన్నాడు చూడండి, చూసిరియా డాడీ అక్కడ ఉన్నాడు. మనం అయితే ఇప్పుడు ఇంటికి అయితే పోతున్నాం. ఇంటికి పోయినాక అయితే కలుస్తా. ఫుల్ వర్షం ఉన్నది. ఓకే గాయస్, ఇంటికి పోయినా కలుస్తా. గాయస్ మేమైతే మొత్తం కలుసుకుంటా ఆడికి సైకిల్ వచ్చేసినాం. నేను డాడీ చూసిరియా. ఎందుకు మాట్లాడలే, నాకు మూసి వచ్చింది, అందుకే మాట్లాడలేదు. సైకిల్ మీద ఉన్నాం, మళ్ళీ మాట్లాడితే ఇంకా మోసం ఎక్కువ అయితే మాట్లాడలేదు. డాడీ నుండి పోతుండు. చూడండి, జూమ్ చేసి చూపెడతా. చూడండి ఇంటికి అయితే వచ్చేసినప్పుడు ఇంటికి మొత్తం ఫ్రెష్ అప్ కావాలి. ఫుల్ వర్షంలో తడిసి వచ్చేసినాం. ఇప్పుడు మనం గాయస్ ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా మొత్తం. చూడండి బట్టలు అయితే మార్చుకున్నా, బట్టలు చేంజ్. ఇప్పుడైతే మరి తినాలి. తినుడు అది లంచ్లో ఏం చేసారో, లంచేనా డిన్నర్లో ఏం చేసారో చూద్దాం. ఫుల్ అయితే ఫుల్ వర్షం నడిపి ఫుల్ కాళ్ళు వస్తాను. ఏం చేద్దాం, ఫుల్ కాళ్ళు వస్తానే ఫుల్ తడిచేసినాం. ఫుల్ అయిపోయింది. ఇప్పుడు అంతా లంచ్ తిని స్లీప్ కొట్టాలి. మీకు చూపెడతా డిన్నర్లో ఏం పెట్టిర్రో. లంచ్ కూడా అంటారు కదా, లంచ్ కూడా అనరా? ఓకే, డిన్నర్ ఏం చేసారో చూపెడతాం మీకు. డిన్నర్లో ఏం చేసారో చూద్దాం. ఇప్పుడైతే డిన్నర్ టైం అయితే వచ్చేసి అందరు కలిసి డిన్నర్ అయితే చేస్తారు. కుట్టి చూడండి, కుట్టి డిన్నర్ చేస్తుంది. డిన్నర్లో ఏముండదంటే చూడండి, ఇదేం కూర, బెండకాయ ఫ్రై. ఇది మొత్తం పప్పు, స్మాల్ రైస్ అంతే. ఇదైతే కొంచెమే రైస్, స్మాల్ రైస్ అంటే అర్థం. ఇదైతే మొత్తం మనమైతే తినేసాం. ఇప్పుడు తినాకైతే కలుస్తాం. తినోడు అయితే అయిపోయింది మొత్తం. తినేసి బయటకు వచ్చిన. బయటకు ఎందుకు వచ్చిన అంటే చూపెడతాం. మొత్తం చీకటి, ఫుల్ నైట్ అయింది. చూడండి ఫుల్ వర్షం పడుతుంది. ఫుల్ వర్షం పడుతుంది. కుట్టేమో వర్షంలో నానుతుందట. నేనేమంటున్నా, డోర్ లాక్ చేసేస్తా, బయటనే ఉంటాను నేను అంటున్నా. బయటనే ఉంటా, సపరేట్ రాకు. షో చేసినాం అని పాయి కదా. అడుగు మరి ఎందుకంత ఓవర్ యాక్షన్ చేసినా. మనది ఈ బ్లాగ్ అయితే వినండి. మీకు ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే ఎవరు నేను చెప్పినా కదా, మనమైతే మంచి మంచి రోజు బ్లాగ్లు అయితే తీస్తలేమని. షో కడదా. ఓకే గాయస్, బాయ్. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే ఎవరు 1K సబ్స్క్రైబ్ అయితే ఎవరు. మనమైతే నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుసుకుందాం. బాయ్.